అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడి నందిపేట. నా కంట్రోల్లో నందిపేట, పాత మాకూరు మండలాలు నా కంట్రోల్ ఉంటాయి. ఈ సందర్భంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ గుత్ప గ్రామాన్ని మా విద్యుత్ శాఖ తరఫున మేము సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి వచ్చేసి విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త ఉండండి. ఒకటి ఏమవుతుందంటే మనకు ఎవరికి తెలియకుండా ఏ ఇబ్బంది ఎవరికి తెలియదు జనరల్గా కరెంటు షాక్ కొడుతుందని. కొడతానని అందరికీ తెలుసు, కాకపోతే ఏమైందంటే అజాగ్రత్త ఉంటారు. మీరు ఎక్కడన్నా మోటార్లు రిపేర్ చేసినప్పుడు కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్ వద్ద మీ సొంతంగా ఏదైనా రిపేర్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్త ఉండగలరు. పొరపాటున కూడా కరెంటు మనము ఒడ్డు మీద గడ్డి కోసుకుంటూ పోతాం, మెల్ల కోసుకుంటూ పోయి సర్వీస్ వైర్ కట్ చేస్తాం. చేయడం వల్ల కూడా మన కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన మన ఇప్పుడు పక్కన ఉన్న కళ్ళేళ్ళు ఒక మనిషి అంటుంది లాస్ట్ ఇయర్. అట్లా గడ్డి కోసుకుంటూ పోయి సర్వీస్ వైర్ కట్ చేస్తాం. అదొకటి. రెండో విషయం ఏంటంటే మీకు సర్వీస్ వైర్ అయితే ఏదైతే ఉందో జాయింట్లు లేకుండా చూసుకోవాలా. ఎందుకంటే మనము 1000 రూపాయలు 2000 రూపాయల గురించి ఆలోచిస్తాం, కానీ సర్వీస్ వైర్ అనేది మంచి స్టాండర్డ్ సర్వీస్ వైర్ అనేది కొనుక్కొని వాడుతున్నారు. ఎందుకంటే మనం ఉంటేనే ఏదైనా మనం జాగ్రత్త ఉండాలి. మనం ఉంటే మన ఫ్యామిలీకి భరోసా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలా. తర్వాత ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేటప్పుడు మాత్రం మా లైన్మెన్ పర్మిషన్ లేని మీరు పొరపాటున కూడా చేయొద్దు. కంపల్సరీ లైన్మెన్ దగ్గర పెట్టుకొని ఏమైనా ఉంటే చేసుకోండి. ఏ సమస్యలు ఉన్నా మా లైన్మెన్ దృష్టికి తీసుకురండి, మేము చేస్తాము. అట్లనే విలేజ్లలో అని అగ్రికల్చర్లో అని ఎక్కడైనా ఓవర్లోడ్ ఉంటే మా దృష్టికి తీసుకురాగలరు. మేము కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చేస్తాము. అట్లనే తోటలలో అని ఇళ్ళలో అని ఎక్కడైనా లూజ్ లైన్లు ఉంటే మధ్యలో మిడిల్ పోల్ వేయడానికి కానీ లేకుంటే లూజ్ లైన్ గుంజడం కానీ చేస్తాం మీ సహకారంతో. అట్లనే ఇంకో విషయం ఏంటంటే మనకు ఇళ్ళలో ఛార్జింగ్ వైర్ పెట్టుకొని ఇట్లా మాట్లాడతారు, ఛార్జింగ్ పెడుతూ మాట్లాడతారు. పొరపాటున ఏదైనా సబ్స్టేషన్లో ట్రిప్ అయ్యి హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా ఈ వైర్ మీదకి ఇంకో వైర్ పడ్డది అనుకోండి, హై వోల్టేజ్ వస్తుంది. హై వోల్టేజ్ వచ్చి మనకు కరెంట్ షాక్ వచ్చి చనిపోతానికి ప్రమాదం ఉంది. మళ్ళీ కొన్ని మట్టి ఇండ్లు ఉంటాయి, మట్టితోనే కట్టిన ఇండ్లు ఉంటాయి. వర్షాకాలం ఏంటంటే తడిసినప్పుడు కూడా ఏదైతే ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఉంటాయో అవి కొంచెం జాగ్రత్త ఉండాలి. అట్లనే చాలామంది ఈటాలు ఇంతకుముందు అంటే మనకు పొయ్యిల కట్టల మీద వేసుకుంటాం, చాలామంది ఈటాలు వాడుతున్నాం. ఈటాలు వాడేటప్పుడు కూడా కరెంటుతోని ఈటాలు వాడేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. పిల్లలు ఆసుపత్రులు ఏం చేస్తున్నాయంటే పిల్లలతో కక్కలు ఆన్ చేపిస్తున్నారు. చాలామంది కక్కలు ఆన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. అట్లనే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరు ఎవరమైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, కరెంట్ ఎవరికైనా షాక్ కొడుతుంది. చాలా పవిత్రంగా ఉంటుంది. అది ఎవరికైనా షాక్ కొడుతుంది. నాకైనా కొడుతుంది, సర్పంచ్ సాబ్కైనా కొడుతుంది, మా లైన్మెన్కైనా కొడుతుంది, ఈ అన్నకు కూడా కొడుతుంది. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలైన వరకు కూడా, అంటే పెద్ద మనుషుల వరకు కూడా ఎవరికైనా షాక్ కొడుతుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకునేలా చాలా జాగ్రత్త ఉండాలి కరెంటుతో. ఎందుకంటే మనం ఉంటేనే ఏదైనా. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే విద్యుత్తో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాను. ఏదైనా సమస్యలు ఉంటే మా లైన్మెన్ దృష్టికి తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.